హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఆది బ్లౌజ్ కొలతలతోటి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ని ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను. నేను కట్ చేయబోయే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డీపు బ్రాడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి బ్యాక్ పార్ట్ భుజాలు జారిపోతాయేమో డౌట్ ఉంటుంది, డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు, బ్రాడ్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలా ఏ డౌట్ రాకుండా ఈ బ్లౌజ్ని ఎలా ఇప్పుడు నేను కట్ చేస్తున్నది అయితే కాటన్ బ్లౌజు. మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నట్లయితే లైనింగ్ని నీట్గా వాష్ చేసుకొని లైట్గా ఐరన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కొంచెం తడి ఉండేటప్పుడే మడత పెట్టుకొని దాని మీద ఏదైనా వెయిట్ పెట్టినట్లయితే సమానంగా వస్తుంది ఫ్యాబ్రిక్. లైనింగ్లు ఎలా వాష్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి చూడండి చూడలేని వాళ్ళైతే. ఈ బ్లౌజ్ పీస్ని 2 మడతల మీద ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలోని హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నట్లయితే మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసము, 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసము డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా హ్యాండ్ వర్క్ ఇందులోనే తీసుకునే ఉద్దేశం లేని ఎడల పట్టి జాయింట్ చేసుకునే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. నేను కంటిన్యూగా హ్యాండ్ వర్క్ కోసం కూడా డైరెక్ట్గా ఇదే ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అనమాట. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టీ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. లాగడం అది చేయకూడదు, టైట్గా లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ నడుము లూజు 31 ఇంచు. ఈ 31 ఇంచుని 4 భాగాలు చేసుకోవాలి. 31ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం పావు తక్కువ 8 ఇంచీలు వస్తుంది. అదే పావు తక్కువ 8 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ని రిటర్న్ చేసుకోవాలి రాంగ్ సైడ్. ఇలా చక్కగా రిటర్న్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో టేప్ పట్టుకొని పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 3.5 ఇంచీలు వచ్చింది. ఇదే 3.5 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు కరెక్ట్గా ఒకే దగ్గరికి వచ్చేటట్టు నీట్గా మడత పెట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 కానీ 2 ఇంచీలు ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అదే బ్లౌజ్ని రైట్ సైడ్ మడత పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనము 1.5 ఇంచు ఖర్చుల కోసం తీసాం కదా, ఈ 1.5 మనం ఎప్పుడు కూడా కలపకూడదు. ఈ 1.5 ఇంచు వదిలి అక్కడ నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఈ డాటు భుజాల మధ్యలో ఇలా కరెక్ట్గా పట్టుకొని పొడవు చూసుకోవాలి. ఈ పైన 1 మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ పెట్టుకొని మొత్తం ఖర్చులతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. పావు తక్కువ 15 ఇంచీలు వచ్చింది. సేమ్ ఇదే పావు తక్కువ 15 ఇంచీలు ఈ చివర్లో కూడా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. అలానే ఈ చెస్ట్ నుంచి వేస్ట్ లూజ్ వరకు కూడా చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మీరు నడుము లూజ్ ఆధారంగా ఈ మెడ భుజాన్ని మార్క్ చేసుకున్నా పర్వాలేదు. అలా అర్థం కాని ఎడల ఫస్ట్ చెస్ట్ లూజ్ని చూసుకోండి. ఈ చెస్ట్ లూజ్ని 2 భాగాలు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ 2వ భాగం ఎంతైతే వస్తుందో దీనికి 1/2 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక పాయింట్ తక్కువగానే 5.5 ఇంచీలు పెడుతున్నాను. ఇదే 5.5 ఇంచీలు ఈ డౌన్లో కూడా మార్క్ చేసుకొని చంకదింపు కోసము 6 ఇంచీలు పెడుతున్నాను. మీకు ఇలా అర్థం కాని ఎడల
ఆది బ్లౌజ్ తీసుకొని ఈ వేస్ట్ లూజ్ దగ్గర అదే మనం సేఫ్ బెల్ట్ కుడతాం కదా, ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ సేఫ్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ అంచనా కొలది సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ అలానే ఇక్కడ మార్క్ ఇలా చేసుకొని చంక డౌన్ ఎంత వచ్చిందని చూసుకున్నా పర్వాలేదు, నడుము కొలత ఆధారంగా పెట్టుకున్న డైరెక్ట్గా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే 6 ఇంచీలు పెట్టాను, మీకు చూపించడం కోసం ఆది బ్లౌజ్లోంచి కూడా చూశాను. సేమ్ రెండు ఒకేలాగా వచ్చాయి. మీరు ప్రతిదీ మెజర్మెంట్ వారీగా కూడా తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకు అంటే ఆది బ్లౌజులు కూడా ఒక్కోసారి బాగానే ఉంటాయి, ఒక్కోసారి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా కనుక మనం మెజర్మెంట్ వారీగా తెలుసుకుంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా చంక డౌన్లో డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం క్రాస్గా ఈ కార్నర్లోని ఒక మార్క్ చేసుకోవాలి. ఈ నడుము లూజుని పెట్టి మనము ఇక్కడ 1.5కి మార్క్ చేసుకొని మరలా చంక డౌన్లోని టేపుని పెట్టుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి చంక రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కరువు స్కేల్ ఉన్నట్లయితే పర్వాలేదు, అందరి దగ్గర కరువు స్కేల్ అనుకూలంగా ఉండదు. ఇలా ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఈ ఖర్చు వదిలేయాలి. ఖర్చుని మనం భుజం కుట్లో పోతుంది కదా, ఇది కలపకూడదు. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చాలా స్లోగా రౌండ్ ఇచ్చుకుంటూ చూసుకోవాలి. పావుతక్కువ 8 ఇంచీలు కరెక్ట్గా మనకు సరిపోయింది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఒక పావు ఇంచి పైన కానీ కిందన కానీ మార్క్ చేసుకొని ఈ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనము బ్లౌజులు అయినా డ్రెస్సులు అయినా ఏవైనా సరే కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచి మెజర్మెంట్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం రాకూడదు. తర్వాత మెడ వెడల్పు కోసము 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మనం చెస్ట్లు చూసుకునేటప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, ఈ బ్లౌజ్ మనం మెడ దగ్గర చూసాం కదా 3.5 ఇంచులు వచ్చింది. మీకు అలా అంచనా తెలియలేని ఎడలే ఖర్చు వదిలి హాఫ్ ఇంచుకి ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డీపు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 11 ఇంచులు వచ్చింది. ఇలా డీప్ ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, భుజాలు జారిపోతాయేమో అని అనుకుంటాము. ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులకు మనం మార్క్ చేసాం కదా, ఈ డౌన్లో హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేయొచ్చు. నేనైతే రౌండ్ ఇస్తున్నాను. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఈ కస్టమర్ కొంచెం బ్రాడ్ ఎక్కువగా వేసుకుంటారు, డీప్ బ్రాడ్ వేసుకుంటారు. ఇది 10 ఇంచుల కన్నా ఎక్కువే ఉంది. మనకి డీప్ నెక్ అని తెలియాలంటే మనం ఎలా చూసుకోవాలి, ఈ పొడవు 9.5 ఇంచుల కన్నా డౌన్లో ఉంటే అది డీప్ నెక్ బ్లౌజ్తో సమానం. 8 ఇంచీలు 7 ఇంచీలు ఉన్నట్లయితే నార్మల్ నెక్ అనమాట అది. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4.5 ఇంచులకి ఇలా పెట్టుకొని ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత
ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. మనం హ్యాండ్స్ మెజర్మెంట్ చూసుకోవడం కోసము 10.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు మనము ఈ క్లాత్ని మడత పెట్టుకోవాలి. నాకు తెలిసి ఇదైతే సరిపోదు. ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. చూసారా కరెక్ట్గా 9.5 ఇంచీలు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తక్కువ వచ్చిందనమాట. మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది? 10.5 ఇంచీలు. దానికి 1 ఇంచు తగ్గిస్తే 9.5 ఇంచీలు. ఇక్కడ పైపింగ్ కానీ బార్డర్ కానీ ఏదైనా వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే 1/2 ఇంచు సరిపోతుంది. 1 ఇంచు అవసరం లేదు. తర్వాత కాజా పట్టీ సైడ్ హ్యాండ్ని ఫస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కు ఖర్చు కోసము, సేమ్ అలానే ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి భుజం కుట్టు దగ్గర ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9 ఇంచీలు వచ్చింది. ఇదే 9 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా మనము పొడవది చూసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకున్నాం కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజులో 4వ భాగము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో అక్కడికే మనం టేప్ని కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1.5 కానీ 2 ఇంచుల వరకు ఇలా ఖర్చుల కోసం తీసుకొని ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు చక్కగా చంక లూజ్ వరకు డ్రా చేసుకోవాలి. చేసుకొని చంకదింపు కోసం 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 2 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం హ్యాండ్స్ దగ్గర రౌండ్ ఇస్తాం కదా, అక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని మరలా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చేయాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ హ్యాండ్ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయేలేవో చూసుకోవాలి. ఈ 1/2 ఇంచుని కలపకూడదు. ఈ 1/2 ఇంచు వదిలి అక్కడ నుంచి లాగకుండా కరెక్ట్గా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు చిన్నగా జాయింట్లు పడతాయి. ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఈ పై 2 పొరలు కలిపి మనము 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవాలి. చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసము ఈ లోతు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నేను తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కోసము ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే చక్కగా ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత ఈ మనం క్రాస్గా పెట్టాం కదా, ఇక్కడ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ దగ్గర ఫస్ట్ స్కేల్ పెట్టి ఒక డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు హుక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా, ఆ ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పైన భుజాల దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని దీని చుట్టూ ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. నాకైతే బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చింది. చంక దగ్గర ఈ కింద కూడా నాకు జాయింట్లు పడవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసిన తర్వాత
మనం ఈ లోపల మార్క్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా మార్క్ చేసుకున్నాం, ఒక పాయింట్ తక్కువ 5.5 ఇంచీలకు మార్క్ చేసాము. సేమ్ అక్కడికే మనం మార్క్ చేసుకోవాలి టేప్ పెట్టి. చంకదింపు కోసము 6 ఇంచీలకు చేసాము. అలానే ఇక్కడ కూడా చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా చేసుకోవాలి. నాకు ఇక్కడ జాయింట్లు పడతాయని చెప్పాను కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం 1.5 ఇంచుకి మార్క్ చేసాము. ఇక్కడ 1/2 ఇంచు తగ్గించుకొని 1 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లోత్ అనమాట. తర్వాత ఆది బ్లౌజ్ ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ భుజం కుట్టడం కోసం 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ని మనము మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము. అలానే ఈ చివరిలో 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే భుజం 2 ఇలా మడత పెట్టుకొని పట్టుకొని అలానే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర కూడా ఇలా పట్టుకొని ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా ఇక్కడ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక కుట్టు దగ్గర ఈ సేప్ బెల్ట్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇక్కడ నేను జాయింట్లు పడతాయి, నాకు జాయింట్ చెయ్యాలి. ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డౌన్లో మనం ఎంత మార్క్ చేసామో 3 ఇంచీలు మార్క్ చేసాము. అలానే 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని టేప్ పట్టుకొని మనము ఈ డీప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 6.5 ఇచ్చింది. ఈ డీప్ నెక్ బ్లౌజులు అనేసరికి మనకు మినిమం 5.5 ఇంచీలు దాటి 7.5 ఇంచీల వరకు ఉంటాయి. అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇందులో రౌండే ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. స్టార్ నెక్ కూడా చేసుకోవచ్చు. స్టార్ నెక్ ఇలా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, వీడియోస్ చెక్ చేయండి. తర్వాత 2.5 ఇంచులకు ఒక మార్కు, డాట్ వెడల్పు కోసం 2.75 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మరలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి నడుము లూజులో 4వ భాగం మనకి ఎంతైతే వచ్చిందో అలానే ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. 3 ఇంచీలు వచ్చింది కదా, ఈ 3 ఇంచీలు డాట్ వెడల్పు కోసం వదిలి మరలా ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని 8 ఇంచీల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం ఈ లోపలికి లోతు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసము ఇక్కడ లోపలికి 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం డాట్ వెడల్పు ఇచ్చాం కదా, ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ కోసము మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కొలది పెట్టుకోవచ్చు. అలా రాదు అని అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఈ మెయిన్ డాట్ ఇలా పొడవు చూసుకోవాలి. అలానే వెడల్పులు ఇలా చూసుకొని పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మెజర్మెంట్ చూసుకోవాలి. ఈ పాయింట్స్ దగ్గర గ్యాప్లు కూడా ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఇలా నేనైతే ఎక్స్పీరియన్స్ కొలది పెడతాను. మెయిన్ డాట్ వెడల్పు 3.75 ఇంచీలకి అంటే 4 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. పొడవు వచ్చేసరికి 2.5. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ ఇలా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా నేను 2.5 ఇంచీలకే మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచీలు వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈ చెస్ట్ పాయింట్ రైట్ సైడ్ కూడా 2 ఇంచీలకే మార్క్ చేసుకొని పైన 4 ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా మీరు డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత సేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేప్ బెల్ట్ కోసం ఫస్ట్ ఇది ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసము ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ చివరిలోని కూడా మనము లేయర్లా పెట్టి కుడతాం కదా, అక్కడ కూడా మనం ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి నడుము లూజులో 4వ భాగం ఎంత మనకి 8 ఇంచీలు.
2 కానీ 1.5 కానీ ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నార్మల్గా పెట్టుకోవచ్చు. లేని ఎడల హూక్స్ పట్టి సైడ్ ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి సేఫ్ బెల్ట్ దగ్గరికి 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసము, అలానే ఎండింగ్లోని కూడా ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఖర్చు వదిలి ఇక్కడికి 1 మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. చేసుకొని మీరు మెయిన్ డాట్ వెడల్పు, ఆ వెడల్పు మీరు ఎంతకైతే ఇస్తారో టేపుని పెట్టుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే 3/3 ఇంచులకి ఇలా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే కుట్టిన తర్వాత నీట్గా కట్ చేస్తాను. ఇలా షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఫస్టే చేయకూడదు. ఫస్టే మీరు నెక్ తీసేసి ఫ్రంట్ కట్ చేసినట్టయితే ఫ్రంట్ అంతా మెజర్మెంట్ ఎక్కువ వచ్చి లూజ్గా వచ్చేసి కరెక్ట్గా రాదు. కట్ చేస్తాం కనుక ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఇలా కట్ చేయాలి. హై నెక్ బ్లౌజులు కట్టి వేరేలాగా ఉంటుంది. వచ్చేసరికి మనము ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్లౌజ్ విషయంలో కానీ పైపింగ్ విషయంలో కానీ ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నా ఎక్స్పీరియన్స్ ఉన్నంతలోనే నేను వీడియో చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మనకు మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి ఎస్ఎం ఛానల్ని.